అమ్మా గుడ్ మార్నింగ్ అమ్మా. ఈరోజు క్లాస్ 35 మాట్లాడుకుంటాం. 2 కాంపోనెంట్ సిస్టమ్, 1 కాంపోనెంట్ సిస్టమ్ 2 కాన్సెప్ట్ మాట్లాడాం. ఫేజ్ రూలు, దాని టర్మ్స్ 10 మార్క్స్కి ఇంపార్టెంట్. సెకండ్ వన్ వాటర్, 1 కాంపోనెంట్ సిస్టమ్, దట్ ఈజ్ వాటర్ సిస్టమ్, దట్ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. థర్డ్ ఆస్పెక్ట్, లాస్ట్ కాన్సెప్ట్ 2 కాంపోనెంట్ సిస్టమ్. దీంట్లో 2 ఉన్నాయండి. సిల్వర్ లెడ్ సిస్టమ్ 10 మార్క్స్కైనా రావచ్చు, లేకపోతే సాల్ట్ వాటర్ సిస్టమ్ 10 మార్క్స్కైనా రావచ్చు. సో ఈరోజు ఏం మాట్లాడతామంటే సిల్వర్ లెడ్ సిస్టమ్ వెరీ వెరీ ఇంపార్టెంట్, 10 మార్క్స్కి చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ పాయింట్ ఫేజ్ రూల్. ఆల్రెడీ ఇది మనం కంప్లీట్ చేసాము. వాట్ ఈజ్ ఫేజ్ రూల్, దాని ఫార్ములా అంతా మాట్లాడుకున్నాం. ఎక్కడ ఫస్ట్ ఫేజ్ రూల్ ఇంట్రడక్షన్లో మాట్లాడుకున్నాం. సెకండ్ పాయింట్, ఇన్ దిస్ సిస్టమ్ కంటైన్స్ హౌ మెనీ కాంపోనెంట్స్ ఆర్ 2 కాంపోనెంట్స్. మన సైడ్ హెడ్డింగ్ ఏంటండి 2 కాంపోనెంట్స్ విచ్ ఆర్ మిసిబుల్ ఇన్ మాల్టన్ స్టేట్. ఎస్, ఆ 2 కూడా అంటే ఇక్కడ సిల్వరు లెడ్ ఈ 2 కూడా కంప్లీట్గా మిసిబుల్, కరిగిపోవాలి. ఎక్కడండి, ఏ స్టేట్లో కరగాలి? మాల్టన్ స్టేట్లో డిజాల్వ్ అవ్వాలి, కలిసిపోవాలి. మాల్టన్ స్టేట్ అంటే ఇన్ బిట్వీన్ సాలిడ్ అండ్ లిక్విడ్కి సాలిడ్ స్టేట్కి మధ్యలో ఉన్న స్టేట్ని మాల్టన్ స్టేట్. పేస్ట్, మన రోజు వాడేటువంటి పేస్ట్ మాల్టన్ స్టేట్ కదండి. గమ్ము, ఇవన్నీ కూడా మాల్టన్ స్టేట్, సాలిడ్ కాదు ఇటు లిక్విడ్ కాదు. ఆ బిట్వీన్ స్టేట్ని ఏమంటాం? మాల్టన్ స్టేట్. ఆ మాల్టన్ స్టేట్లో అవి కంప్లీట్గా ఏమవ్వాలండి? మిసిబుల్, కరిగిపోవాలి. అర్థమైందా? ది సిస్టమ్ కంటైన్స్ 2 కాంపోనెంట్స్ విచ్ ఆర్ మిసిబుల్ ఇన్ మాల్టన్ స్టేట్. సో ఈ 2 పాయింట్స్ క్లియర్. థర్డ్ పాయింట్ చూడండి, ద పాసిబుల్ ఫేజెస్ ప్రెజెంట్ ఇన్ దిస్ సిస్టమ్ ఆర్, ఎన్ని ఫేజెస్ ఉన్నాయి చెప్పండి? సాలిడ్ ఏజీ, సాలిడ్ లెడ్, లిక్విడ్ మెల్ట్, దట్ ఈస్ సొల్యూషన్. 3 phases: solid ఏజీ, లిక్విడ్ మెల్ట్, సాలిడ్ ఏజీ, సాలిడ్ లెడ్ పీబీ. అర్థమైందా? సిల్వరు లెడ్ అండి 2 సాలిడ్స్. ఆ 2 కలుస్తాయి కదండి ఎక్కడ? మాల్టన్ స్టేట్లో కలిసి ఏం ఫామ్ అవుతాయి? సొల్యూషన్ కూడా అంటాం. ఇది లిక్విడ్ స్టేట్ని ఏమంటామండి? సొల్యూషన్ ఫామ్ చేస్తాయి కదా. అట్లా ఎన్ని ఫేజెస్ ఉంటాయి? ఇట్ కంటైన్స్ 3 phases. సో నెంబర్ ఆఫ్ ఫేజెస్ ఈజ్ ఈక్వల్ టు 3. ఏంటి చెప్పండి? సాలిడ్ ఏజీ, సాలిడ్ పీబీ అండ్ లిక్విడ్ మెల్ట్ ఆర్ సొల్యూషన్. క్లియరా? నైస్. థర్డ్ పాయింట్ కంప్లీట్ అయింది. సో ఫోర్త్ పాయింట్కి వద్దాం. ఇన్ దిస్ ఈ సిస్టంలో వేపర్ ఫేజ్ ఈజ్ ఆబ్సెంట్. చాలా ఇంపార్టెంట్ పాయింట్ అండి. ఎస్, వేపర్ ఫేజ్ ఆబ్సెంట్ కదండి. ఇది సాలిడ్ అండ్ ఏజ్ అంటే సాలిడ్ అండి, ఇది సాలిడ్, ఇది లిక్విడ్ కదా. వేపర్ ఫేజ్ ఈజ్ ఆబ్సెంట్. వేపర్ ఫేజ్ ఏంటమ్మా? ఆబ్సెంట్. అండ్ హెన్స్ ప్రెజర్ కెప్ట్ ఈజ్ కాన్స్టెంట్. ఈ పాయింట్ చూడమ్మా, ప్రెజర్ కెప్ట్ కాన్స్టెంట్. ఎందుకన్నా జనరల్గా ప్రెజర్ ఎఫెక్ట్ దేని మీద ఉంటుంది చెప్పండి? గ్యాస్ మీద. గ్యాస్ నథింగ్ బట్ వేపర్. వేపర్ ఫేజ్ లేదు అంటే ప్రెజర్ షుడ్ బి కాన్స్టెంట్ కదండి. ప్రెజర్ అనేది మారదు. ఓకే. సో ఇన్ దిస్ వేపర్ ఫేజ్ ఆబ్సెంట్ అండ్ ప్రెజర్ ఈజ్ కెప్ట్ కాన్స్టెంట్. సో మనకి 3 వేరియబుల్స్ ఉన్నాయి. ఏంటవి? టెంపరేచర్ కానీ, ప్రెజర్ కానీ, కాన్సన్ట్రేషన్ ఆర్ కాంపోజిషన్. ఓకేనండి. సో మనకి ప్రెజర్ కెప్ట్ కాన్స్టెంట్ అండి, ఇది మారదు. ఎందుకు? వేపర్ ఫేజ్ లేదు కాబట్టి ప్రెజర్ ఎఫెక్ట్ ఉండదు. అది ప్రెజర్ కెప్ట్ కాన్స్టెంట్. అర్థమైంది? ప్రెజర్ మార్చిన అయితే ప్రెజర్ మీద డిపెండ్ అవ్వదు కాబట్టి ప్రెజర్ టేకెన్ యాజ్ కాన్స్టెంట్గా తీసుకోవాలి. సో టెంపరేచర్ అండ్ కాంపోజిషన్. ఇక్కడ సిఏ మతలబ్ వాట్ సార్? 1 minute వెళ్ళండి మీరు పోనీ. సో ఇప్పుడు సారీ అమ్మ, పిల్లలు అలర్ట్ చేస్తున్నారు. 1 minute. తప్పు, అలర్ట్ చేయకూడదు. వెళ్ళు. సో సి మతలబ్ వాట్ సార్? కాంపోజిషన్. కాంపోజిషన్ ఎందుకన్నాడంటే ఇక్కడ
సిల్వర్ లెడ్ రెండు కూడా కలిసి ఉన్నాయి కాబట్టి దీన్ని ఏమంటామండి కాంపోజిషన్ అని చెబుతాం అన్నమాట. సిల్వరు లెడ్ రెండు కలుపుతున్నామండి, పర్సంటేజ్లో తేడా ఉండేది. సపోజ్ సిల్వరు 2% ఉందనుకోండి, ఇది ఎంత అవుతుంది 98%. దట్ ఈస్ కాల్డ్ కాంపోజిషన్. సో టెంపరేచర్, ప్రెజర్ కాన్స్టెంట్ కాబట్టి టెంపరేచరు అండ్ కాంపోజిషన్ టేకెన్ into consideration. Okay, consideration. So overall guys, this system is known as condensed system అని చెప్తాం. కండెన్స్డ్ అంటే తగ్గిస్తున్నామండి, ఏంటి ప్రెజర్ లేదు కదా కాబట్టి కండెన్స్డ్ సిస్టమ్ అని చెప్తాం. క్లియర్ అండి, అర్థమైందా? గుడ్. ప్రెజర్ ఎఫెక్ట్ లేదు కాబట్టి ఈ సిస్టమ్ని ఏమంటామండి కండెన్స్డ్ సిస్టమ్. గుర్తుపెట్టుకోండి, కండెన్స్డ్ అంటే రెడ్యూస్డ్ సిస్టమ్ అని చెప్తాం. ఓకే, మళ్ళీ ఒకసారి, ఇన్ దిస్ వేపర్ ఫేజ్ ఈజ్ ఆబ్సెంట్ కాబట్టి ప్రెజర్ అనేది ఉండదు, కెప్ట్ కాన్స్టెంట్. ప్రెజర్ మీద ఎఫెక్ట్ ఉండదు కాబట్టి ప్రెజర్ టేకెన్ యాజ్ కాన్స్టెంట్. సో టెంపరేచర్ అండ్ కాంపోజిషన్ టేకెన్ ఇంటూ కన్సిడరేషన్. ఓకేనండి, టెంపరేచర్ అండ్ కాంపోజిషన్ ఎందుకన్నాం, 2 కాంపోనెంట్స్ కలుపుతున్నాం కాబట్టి మిక్సింగ్. ఇది 2% ఉండేది 98, లేదా 20% ఉండేది 80%. దట్ ఈస్ కాంపోజిషన్. మరి దీంట్లో ప్రెజర్ అనేది మనం కన్సిడర్ చేయట్లేదు కాబట్టి ఈ సిస్టమ్ని, ఇటువంటి సిస్టమ్స్ని ఏమంటాం కండెన్స్డ్ సిస్టమ్స్ అని అంటాం. ఏ సిస్టమ్స్ అండి? కండెన్స్డ్ సిస్టమ్స్. అర్థమైందా? ప్రెజర్ కన్సిడర్ చేయకపోతే ఆ సిస్టమ్స్ని ఏమంటామండి కండెన్స్డ్ సిస్టమ్స్ అని చెబుతాము. ఫర్ కండెన్స్ సిస్టమ్ మనం ఫేజ్ రూల్ అప్లై చేయమండి, రెడ్యూస్డ్ ఫేజ్ రూల్ అప్లై చేస్తాం. ఫేజ్ రూల్ ఏంటి చెప్పండి? ఫేజ్ రూలు F ఈజ్ ఈక్వల్ టు, చెప్పండి అమ్మా, ఫేజ్ రూలు జనరల్ ఫేజ్ రూల్ F ఈజ్ ఈక్వల్ C - B +2 కదా. ఇది మనం యూజ్ చేయకూడదు. ఫర్ కండెన్స్ సిస్టమ్ విచ్ రూల్ వీ హ్యావ్ టు యూజ్డ్ సార్? రెడ్యూస్డ్ ఫేజ్ రూల్. అంటే F ఈజ్ ఈక్వల్ C - B +2 బదులుగా ఒకటి తగ్గిందండి, +1 +2 బదులుగా ఏంటి +1. దీన్ని ఏమంటాం రెడ్యూస్డ్ ఫేజ్ రూల్. జనరల్ ఫేజ్ రూల్ ఏంటమ్మా? F ఈజ్ ఈక్వల్ C - B +2. రెడ్యూస్డ్ ఫేజ్ రూల్ ఏంటి? F ఈజ్ ఈక్వల్ C - B +1. రెడ్యూస్డ్ ఫేజ్ రూల్ దేనికి, ఏ సిస్టమ్కి యూజ్ చేస్తారు? కండెన్స్ సిస్టమ్. మరి సిల్వర్ లెడ్ సిస్టము కండెన్స్ సిస్టమ్ ఎందుకైంది? దీంట్లో వేపర్ ఫేజ్ లేదు కాబట్టి. ఈ సిస్టమ్ని ఏమంటాం కండెన్స్డ్ సిస్టమ్ అని చెప్తాం. కండెన్స్ సిస్టమ్కి ఏ రూల్ యూజ్ చేస్తామండి? రెడ్యూస్డ్ ఫేజ్ రూల్ యూజ్ చేస్తాం. క్లియర్ అండి? థ్యాంక్ యూ. అర్థమైంది కదా. నెక్స్ట్ పాయింట్ ఫేజ్ డయాగ్రామ్ మాట్లాడదామండి. సిక్స్త్ పాయింట్ ఫేజ్ డయాగ్రామ్. ఫేజ్ డయాగ్రామ్స్లో ఓకే, ఆన్ x axis composition, y axis temperature. ఓకే, దీని కర్వ్ ఎలా ఉంటుందంటే ఇది ఏ అనుకుందాం, ఇది ఓ అనుకుందాం, ఇది బి అనుకుందాం అండి. క్లియర్ అండి? ఓ క్లియర్. సో ఇక్కడికి ఒకటి డ్రా చేస్తాం. ఓకే, ఈ పాయింట్ని సి అనుకుందాం, ఈ పాయింట్ని డి అనుకుందాం. ఓకేనండి? ఎస్. మరి దీంట్లో ఎన్ని ఫేజెస్ ఉంటాయన్నా 3 ఫేజెస్. ఇది సాలిడ్ ఏజీ, ఇది సాలిడ్ పీబీ. ఓకే, సాలిడ్
పీబీ. ఇదేంటండి? లిక్విడ్ మెల్ట్. దాన్ని ఏమంటామండి? సొల్యూషన్ కూడా చెప్తాం. ఓకేనండి. సో ఈ పాయింట్ ఉంది కదండి, ఈ టెంపరేచర్ ఎంత అంటే 961 డిగ్రీ సెంటీగ్రేడ్ అండి. ఇక్కడ పాయింట్ ఉంది, బి పాయింట్, టెంపరేచరు 327 డిగ్రీ సెంటీగ్రేడ్, 327. అలాగే సి పాయింట్ ఉంది కదమ్మా, ఇక్కడ టెంపరేచర్ ఎంత అంటే 303 డిగ్రీ సెంటీగ్రేడ్. సో కాంపోజిషన్ అండి, మొదట ఓన్లీ సిల్వర్ తీసుకున్నాం, 100% సిల్వర్ తీసుకున్నాం, మోల్ ఫ్రాక్షన్ టైప్. 0% ఏమమ్మా? లెడ్. లెఫ్ట్ అండ్ రైట్కి వెళ్ళేటప్పటికి ఇక్కడికి ఏమవుతుంది చెప్పండి? 0% లెడ్ అవుతుంది, 100% చెప్పండి, 0% సిల్వర్ అవుతుంది, 100% లెడ్ అవుతుంది. సో ఇక్కడ అంతా కొంత కాంపోజిషన్ ఉంటుందా ఉండదా? ఈ కాంపోజిషన్ ఏంటంటే 2.6% ఏజీ, 97.4% లెడ్, పీబీ. ఇది ఇంపార్టెంట్ అండి. ఇది ఫేజ్ డయాగ్రామ్. అర్థమైందా? మళ్ళీ ఒకసారి ఫేజ్ డయాగ్రామ్ గురించి ఒకసారి థింక్ చేయండి. ఏంటి ఫేజ్ డయాగ్రామ్ అమ్మా? వాటర్ సిస్టమ్కి ఎలాగ ఉంటుందో అలాగే పాయింట్స్ ఉంటాయి, చాలా ఈజీగా ఉంటుంది. ఓకే, అర్థమైందా? ఏమర్థమైంది? 3 ఫేజెస్ ఉంటాయి. ఫస్ట్ కర్వ్స్ ఏంటి దీంట్లో చెప్పండి అమ్మా. కర్వ్స్ ఏంటి? ఏవో కర్వ్, అంతేనా? నెక్స్ట్ ఏంటి? బీఓ కర్వ్. వీటి గురించి మనం చెప్పాలి, కర్వ్స్. నెక్స్ట్ ఏరియాస్ చెప్పండి అమ్మా. ఏరియాస్, ఏఓబి ఏరియా, ఇది ఓ కదమ్మా. ఓకే, ఏఓబి ఏరియా. నెక్స్ట్ ఏఓసి ఏరియా, ఇది ఒక ఏరియా కదండి, ఏఓసి ఏరియా. నెక్స్ట్ ఇంకో ఏరియా చెప్పండి, ఇది బిఓడి, బిఓడి ఏరియా. నెక్స్ట్ ఈ పాయింట్, ఓ పాయింట్ ఉంది కదా, పాయింట్ యుటెక్టిక్, యుయుటిటిఐసి, యుటెక్టిక్ పాయింట్, దట్ ఈజ్ ఓ. అక్కడ ట్రిపుల్ పాయింట్, ఇక్కడ యుటెక్టిక్ పాయింట్, యుటెక్టిక్ పాయింట్. కొన్నిసార్లు ఫేజ్ సిస్టమ్ నుండి మార్క్స్ రాకపోతే 5 మార్క్స్కి ఇస్తారు కదా, 10 మార్క్స్ రాకపోతే ఎక్స్ప్లెయిన్ యుటెక్టిక్ సిస్టమ్ ఫర్ సిల్వర్ లెడ్ సిస్టమ్ అని చెప్తాడండి, 5 మార్క్స్కి ఇంపార్టెంట్. అక్కడ ట్రిపుల్ పాయింట్ అడిగినా 5 మార్క్స్కి అడుగుతాడు, లేకపోతే యుటెక్టిక్ పాయింట్ 5 మార్క్స్ కింద అడుగుతాడనమాట. దిస్ ఈజ్ ఆస్పెక్ట్. సో ఇక్కడికి ఆపుతాను. నెక్స్ట్ క్లాస్లో కర్వ్స్ గురించి, ఏరియాస్ గురించి, యుటెక్టిక్ పాయింట్ గురించి మాట్లాడుకుందామండి. మాట్లాడితే ఈ సిల్వర్ లెడ్ సిస్టమ్ కంప్లీట్ అవుతుంది. ఓకే, బాయ్ బాయ్.